హాయ్ వెల్కమ్. ఈరోజు మీకు హెచ్డిఎంఎల్లో పారాగ్రాఫ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. దీనికి ముందు మీకు నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పానే, బోల్డ్ లెటర్స్ రావాలంటే ట్యాగ్ బి ఎంటర్ యువర్ టెక్స్ట్, క్లోజ్ బోల్డ్ ట్యాగ్. ఇటాలిక్స్ రావాలంటే ఐ ట్యాగ్ లెటర్స్, క్లోజ్ ఐ ట్యాగ్. ఇక్కడ మీ టెక్స్ట్ అండి. For underline, U tag for underline. U tag close. TT for type, TT for type written. ఓకే, మీరు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు పారాగ్రాఫ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మీరు పారాగ్రాఫ్ క్రియేట్ చేయాలంటే మీ టెక్స్ట్ని ట్యాగ్ పిలో ఇన్సర్ట్ చేయాలి. ట్యాగ్ పి యువర్ టెక్స్ట్, క్లోజ్ పి ట్యాగ్. ఓకే, ఇప్పుడు మీరు పారాగ్రాఫ్ ఇప్పుడు మీరు ఏదైనా సెంటెన్స్ రాస్తున్నప్పుడు పూర్తిగా చివరి వరకు రాయకుండా మధ్యలోనే కిందికి రావాలనుకుంటే అదే అండి ఎంటర్. నెక్స్ట్ లైన్కి రావాలనుకుంటే హెచ్టిఎంఎల్లో బ్రేక్ ట్యాగ్ని వాడాలి. దానికి బిఆర్ ట్యాగ్ని వాడాలి. అది ఎలాగంటే ఈ బ్రేక్ ట్యాగ్ వాడడం వల్ల మీరు ఒక లైన్ నుండి ఇంకో లైన్కి మారుతారు. ఎప్పుడు మీకు దీన్ని నోట్ ప్యాడ్లో చూపిస్తాను. అదేనండి హెచ్టిఎంఎల్లో. ఇప్పుడు మీకు పారాగ్రాఫ్ క్రియేట్ చేయాలనుకుంటే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and feedback to me for improving my channel. Thanks friends.